స్తోత్రం స్తోత్రములు. ప్రార్థన చేద్దాం, చక్కగా దేవుని కొరకై మొరపెడదాం. అవును, యోబు జీవితంలో దేవా కోల్పోయిన దానికంటే కొద్దిగా ఉన్న స్థితిని బట్టి అయ్యా రెండంతలుగా నువ్వు దీవించిన దేవుడవయ్యా. అయ్యా నా తండ్రికి వందనాలు. అతని సహనాన్ని చూశావు, అతని ఓర్పును చూశావు, అతని జాలిని చూశావు నాయన. అయ్యా నీ కొరకు సహించిన యోబు జీవితంలో రెండంతలుగా అయ్యా నువ్వు అభివృద్ధినిచ్చావు. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ సహనమును గురించి ధన్యులను కొనుచున్నాము కదా అని ఎలాగైతే భక్తుని కొరచు దేవుడు చెప్తా ఉన్నాడో, ఈరోజు నీ సహనమును బట్టి ఎన్ని స్థితిలో మీరు సహనము కలిగి ఉన్నారు, ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు సహనం కలిగి ఉన్నారు, ఏది కోల్పోయినా దేవుని కొరకు నడుస్తున్న మీ జీవితాన్ని బట్టి దేవుడు ప్రతిఫలాన్ని దేవుడు అందించబోతున్నాడు. దేవా నాకు సహాయం చేయమని అడుగుదాం, దేవా నాకు ప్రతిఫలం దయచేయమని అడుగుదాం, దేవా నాకు మంచి ఉద్యోగం దయచేయమని అడుగుదాం, దేవా నాకు మంచి అయా స్థితిని కలగజేయమని అడుగుదాం. అనేకుల ఎదుట నువ్వు నిందించబడుతున్నావా? యోబుని ఎంతో మంది నిందించారు, తన స్నేహితులను నిందించారు, కలవర పెట్టారు, చింత పెట్టారు, బాధ పెట్టారు. కానీ దేవుని అందు సహనము కలిగి ఉన్న యోబును ధన్యులనుకున్నటువంటి దేవుడు ఒక్క గొప్పగా ఆశీర్వదించి మహావృద్ధినిచ్చి మహా సంతోషాన్ని కలగజేసిన దేవుడే ఈ రోజు నీ జీవితంలో సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. దేవా నాకు కావాలయ్యా సంతోషం, నాకు కావాలయ్యా మహాభివృద్ధి, నాకు కావాలయ్యా విడుదల, నాకు కావాలయ్యా ఈ బాధల నుంచి విడుదల. నాకు నన్ను విడిపించమని అడుగుదాం, నన్ను తప్పించమని అడుగుదాం. ఎంతకాలమయ్యా ఈ పరిస్థితి నా జీవితంలో, ఎంతకాలమయ్యా ఈ బాధలు నా జీవితంలో, ఎంతకాలమయ్యా ఈ పోరాటంలో నా జీవితంలో నాకు విడుదల కావాలయ్యా. ఈ 12 దినముల ఉపవాస ప్రార్థనలో ఈ 9వ రోజున ప్రభువా అయ్యా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నా జీవితంలో మేలు కలగచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయానికి స్తోత్రములు తండ్రి. నాకు ప్రతిఫలం కలగాలయ్యా. నేను అనేకులు ఎదురు సాక్ష్యార్థంగా నిలబడాలయ్యా. నీ మేలును బట్టి నేను సాక్ష్యం చెప్పాలయ్యా. నీ కృపను బట్టి నేను అనేకులు నడిపించే స్థితిలో ఉండాలయ్యా. నీ మేలు నాకు కావాలయ్యా. దేవానికి స్తోత్రములు. నన్ను ఆదరించయ్యా, నన్ను ఆదరించయ్యా, నన్ను బలపరచయ్యా. దేవానికి స్తోత్రము.